హలో లారీ సార్. లారీ కదా స్వామి, లాయర్ సార్ ని. నాకేం తెలుసు సార్. చేత కాకపోతే వకీలని సరిపోతుంది. సరేలే ఫకీర్ సార్. ఫకీర్ కదా స్వామి, వకీలా ఏమిటి షకీలేనా? అయ్యో స్వామి, లేదంటే న్యాయవాది అని సరిపోతుంది. ఆహా నెయ్యి వద్దా? ఆహా నెయ్యి వద్దు, పాలు పెరుగు వెన్న కావాలా? ఏ ఇచ్చా. మా ఇంట్లో ఎనువులు లేవు స్వామి. అబ్బా పెద్దయినా సార్ అను. హలో సార్. చెప్పు. అదే ఆకులు కావాలి సార్. ఏ తమలపాకులా ఇస్తరాకులా? నాకేం తెలుసు, మీ దగ్గరనే ఉన్నాయన్న. ఏనా కొడుకు నీకు చెప్పిందే? ఆ కూతురు అంటే ఉన్నదిలే, మొగుడు మంచోడు కాదు, కోటకు పోయి ఆకులు తీసుకోవాలంటే ఉన్నది. ఏ కోటకు నాయన? చంద్రగిరి కోట లేకపోతే చిత్తపట్టం కోటకా? అదేందో బజార్లోనే ఉన్నదంట ఏదో కోట. కోట కాదు స్వామి, కోర్టుకు పోయి విడాకులు తీసుకోబడింది నీ కూతురు. అదే సార్ కట్టెంత అమ్ముతున్నారని అడుగుతున్నాలే. ఏం కట్టయ్యా స్వామి? కాదు సార్, అదే మీ దగ్గర ఏదో ఆకులు ఉన్నాయంట కదా, అదెంత కట్ట అని చెప్తున్నా. విడాకులు అంటే పేపర్లయ్యా. అదే సార్, మాకు విడివిడిగా ఉండేటువంటి ఆకులతో మాకు మంచి కట్ట కట్టినట్టుగా ఏంటి సరిపోతుంది కట్ట. సర్లే కట్టించాము, ఏం చేస్తావా కట్ట? కాదు, మీరు మాకు ఆ కట్టగా ఇచ్చారనుకో, ఆ కట్ట ఎత్తుకు మేము అల్లుడి దగ్గర ఇచ్చాము. ఓడ మళ్ళీ మా కూతురు తోలికి మళ్ళీ రాడంట. ఆ కట్టెత్తుకోవాలంటే నువ్వు నీ అల్లుడు నీ కూతురు ముగ్గురు ఈ కోటకు రావాలా? ఎట కోటకు రావాలంటే గుర్రాల మీద వచ్చామా ఎట్ట? వద్దులే, రథాలు వేసుకొని రండి. ఓయ్ అమ్మా, 10 గుర్రాలు కావాలనే? కావుద్దాముడే. ఓయా స్వామి, మేము రాలేము కానీ నువ్వు ఎట్టొకట ఆకులు ఇయ్యా స్వామి. స్వామి నాకు మెంటల్ ఎక్కుతున్నాయ్యా నాయన. అది ఎవరికైనా తెలిసిన ఫోను. అదో మా ఊర్లో నేను ఒక్కనే మేధావిని. ఊరు నాయనా